ఓయ్ పొట్టి పిల్ల, ఆయన ఎందుకు నువ్వు అంత పొట్టి? నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల, పొట్టు పిల్ల, పొట్టి పిల్ల. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, ఆ వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోని అయితే ఫుల్గా వాచ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అదైతే ఇంపోర్ట్ చేసుకుని, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ బీట్ మార్క్ ఉంది కదా, అదే ఎఫెక్ట్ దగ్గర ఒక బీట్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే పిక్స్ని అయితే యాడ్ చేసుకోండి. పిక్స్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఒకటి చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే పిక్స్ని యాడ్ చేసుకోండి. పిక్ని ఇలా క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి ఫిల్ ఇన్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్క్ దాకా వచ్చి క్రాప్ కట్ అయితే చేసుకోండి. సేమ్ ఆల్ పిక్స్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 12 పిక్స్ ఉంటే సరిపోతుంది. నేను అలాగే యాడ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఎఫెక్ట్ ఎలా పెట్టాలో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. అక్కడ మా నచ్చిన పిక్స్ అయితే పెట్టేస్తున్నాను. మంచి ఒక 12 పిక్స్ అయితే క్వాలిటీ ఉన్నాయి పెట్టుకుంటే మంచి క్వాలిటీగా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే చేయండి. టైం పెట్టారు ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లిరిక్స్ తర్వాత ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ పక్కంట ఒక లేయర్స్ టైప్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. చేసిన తర్వాత ఐ మార్క్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, మీ పిక్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా అయితే వస్తుంది. గట్టిగా లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకి అయితే ఇలా ప్రెస్ చేయండి. ఆల్ సెలెక్ట్ అవుతాయి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్లో యారో మార్క్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇది లాస్ట్ ఆప్షన్ అయితే టైం లైన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ పిక్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి ఫిల్ ఇన్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఈ విధంగా పిక్స్ని అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి. లేదా మీకు ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. దాని బదులు ఫిల్ ఇన్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ ఈ విధంగా అయితే చేయండి. సేమ్ కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే అయిపోతుంది. కాబట్టి మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలాగా ఈ విధంగా జూమ్ కూడా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ అయితే మీకు నచ్చిన క్వాలిటీలో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని మ్యాక్సిమం మీకు ఫోన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.